అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు విడుదల కాబోతోంది, ఈ అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకుంటారు, అయితే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏం చేస్తే డబ్బులు అయితే మీకు అకౌంట్లో పడతాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో మొత్తం 1,48,00,000 స్మార్ట్ కార్డులు ఉన్నాయండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే వర్తింపజేయడం జరుగుతోంది. ఇప్పటికే మనకు 2025లో ఎన్నో పథకాలను తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం 2026లో కూడా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతోందండి. ముఖ్యంగా మహిళలందరికీ ఎంతగానో ఉపయోగపడే ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తోందన్నమాట. ఈ నెల 28వ తేదీ మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది అని అన్అఫీషియల్గా మనకు వచ్చిన సమాచారం అండి. ఫిబ్రవరి నెలలో ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్లు తీసుకొని మార్చి నెల నుంచి డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి. మనకి ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీకు ఇంకా తెల్ల రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్నట్టయితే ఇప్పటికే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డుకి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు తెల్ల రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. స్మార్ట్ రేషన్ కార్డులను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రేషన్ కార్డుకి ఈకేవైసీ చేయించుకొని వాళ్ళు తప్పకుండా ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే, మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే ప్రక్రియను అయితే పూర్తి చేయండి, బయోమెట్రిక్స్ వేసి. అంతేకాకుండా మీరు సచివాలయంలో కూడా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఈ రేషన్ కార్డు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పథకం రావాలన్నా రేషన్ కార్డు ఉండాలి. బిలో పవర్టీ లైన్, బీపీఎల్ కార్డు అంటారు దీన్ని. బిలో పవర్టీ లైన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు అన్ని పథకాలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డు మీరు ఖచ్చితంగా చేయించుకోండి. అంతేకాకుండా ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్టయితే దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోండి. ఇక ఈ పథకం రావాలంటే మహిళలకు వయసు ఎంత ఉండాలి అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి. అన్ని కులాల మతాలకు చెందిన వాళ్లకు ఈ పథకం ఇవ్వడం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకాన్ని గత సంవత్సరంలోనే మొదలు పెట్టాలని ప్రభుత్వం అనుకుందండి. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి కానుకగా మొదలు పెట్టాలనుకుంది. అయితే కొన్ని అవాంతరాల కారణాల వల్ల దీన్ని అమలు చేయలేకపోయారు. ఇప్పుడు మనకి ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే విడుదలైతే చేయనున్నారండి. అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. అయితే మనకు మహిళలందరికీ ఒక డౌట్ ఉందండి. నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తారా లేక సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారా అని చాలామంది మహిళలకు అయితే డౌట్ ఉంది. దీనిపైన ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మహిళలకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 18,750 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి. అదే విధంగా మనకు ఇప్పుడు కూడా 18,000 రూపాయలు ఒకేసారి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మహిళలందరూ ఆశిస్తున్నారండి. అయితే ప్రభుత్వం దీనిపైన నిర్ణయం అయితే తీసుకోనుంది. విధి విధానాలు ప్రకటించినప్పుడు, అఫీషియల్గా జీవో విడుదల చేసినప్పుడు దీనిపైన స్పష్టత అయితే రావడం జరుగుతుందండి. ఇక మహిళలందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ కారణాల వల్ల అయినా ఇల్లు మారినా లేదా ఊరు మారినా దానికి సంబంధించిన సచివాలయంకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డులు ఇచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేర్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా అనమాట. మన డేటా, మనం ఎవరు, మన అడ్రస్ ఏంటి, మన వృత్తి ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారానే ఇది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మహిళలు ఎవరైనా అడ్రస్ మారి ఉంటే వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ద్వారా మ్యాప్ అయితే చేయించుకోండి. ఇక ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోండి. మీ రేషన్ కార్డుకి ఈకేవైసీ లేనట్టయితే మీకు ఈ పథకం అనేది రావడం జరగదన్నమాట. ఇక తెల్ల రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నట్టయితే మీరు అప్లై చేసుకొని ఆ తెల్ల రేషన్ కార్డు కూడా రెడీ ఉంచుకోండి.
ఇక అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ వల్ల మనకు ఆధార్ కార్డుకి బ్యాంకు ఖాతాని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇలా అనుసంధానం చేసినప్పుడు మనకు డైరెక్ట్గా డబ్బులు గవర్నమెంట్ వేసినప్పుడు డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే పడిపోతాయి. డబ్బులు అయితే చేతికి ఇవ్వడం జరగదండి, డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. డిబిటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు అకౌంట్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి మీకు బ్యాంకు ఖాతా అనేది ఖచ్చితంగా ఉండాలి, లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా అయినా ఉండవచ్చు అనమాట. మీకు రెండు లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ ఖాతా చేసుకోవడం బెటర్ అండి. పోస్ట్ ఆఫీస్ ఖాతా చాలా సులభంగా జరిగిపోతుంది, మీకు చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఖాతాని చేసుకోండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నట్టయితే దానికి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోండి. ఇక అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉన్నట్టయితే మాత్రమే మీకు డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా పడిపోవడం జరుగుతుంది. యాక్టివ్గా లేనట్టయితే డబ్బులు హోల్డ్లో పడతాయి. చాలామందికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోవడానికి కారణం ఈ ఎన్పిసిఐ లింకింగేనండి. ఎన్పిసిఐ లింకింగ్ బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం. చాలా రోజులు మనం బ్యాంక్ ఖాతాను యూజ్ చేయకుండా ఉన్నట్టయితే బ్యాంక్ ఖాతా అనేది ఇన్యాక్టివ్ అవుతుందండి. చాలామంది మహిళలకి కొన్ని సంవత్సరాల కిందట, ఎప్పుడో 4-5 సంవత్సరాల కిందట బ్యాంక్ ఖాతా తెరిచుంటారు, దాన్ని ఎప్పుడు వాడుండరు, అది యాక్టివ్గా ఉండదు. దాంట్లోకే మళ్ళీ డబ్బులు వేయాలంటే అది యాక్టివ్గా ఉంటే మాత్రమే డబ్బులు పడతాయి, కానీ యాక్టివ్గా లేకపోతే డబ్బులు అయితే పడవండి. కాబట్టి మీరు కొత్త అకౌంట్ అయితే పర్వాలేదు, కానీ చాలా పాత అకౌంట్ అయితే ఆ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఆడబిడ్డ నిధి పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళలందరూ అర్హులేనండి. ఇక ఆంధ్రప్రదేశ్ నివాస అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్న వాళ్ళ మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకొని ఉండాలి. రేషన్ కార్డుకి ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి. అతి త్వరలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించనుందండి. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్తో మనం సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చి నెలలో అయితే డబ్బుల్ని మీ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకంకి మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పథకము ఇప్పుడైతే అతి త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, తప్పకుండా హైప్ బటన్ పైన క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.